ప్రభుత్వం మనకు సేఫ్టీ మోకు అనేది ప్రమాదాలు జరగకుండా మరి తాడి చెట్టు మీదకి వెళ్ళి పడినా మరి ఎలాంటి ప్రమాదం జరగకుండా చనిపోకుండా కాటమయ్య రక్షణ కిట్టు అనేది మనకు ఇచ్చింది. దీంట్లో 6 పనికిరాలు ఉంటాయి. ఈ 6 ఐటెంలతోటి మనకు ప్రభుత్వం ఇచ్చింది. ఒకటి ఇది గార్డు. ఇది ఏంది అని అంటే మనకు జారినప్పుడు చెట్టు మీదకి వెళ్ళి ఎప్పుడైతే జారుతామో ఆ జారినప్పుడు ఇది చక్కగా పోయి మనకు ముందు తాడుకు తాకుతుంది కాబట్టి ఇది సేఫ్టీ కోసం గార్డు ఇచ్చింది. ఇది ఇక్కడ మనం పెట్టుకోవాలి. ఫస్ట్ మనం ముస్తాదు కట్టుకునేటప్పుడే మనం చెడ్డి దాన్ని గోషిలో మనం పెట్టుకోవాలి. దీనికి పెట్టుకొని గోషి పెట్టుకుంటే ఇది ఒకటి. దీని రెండవది ఏంటి అని అంటే ఇది బెల్టు. ఇది 1500 కిలోలు వెయిట్ ఆపుతుంది, అంటే 15 క్వింటల వెయిట్ ఆపుతుంది. దీన్ని మనం ముస్తాదు కట్టుకునే ముందే మనం దీంట్లో కాళ్ళు పెట్టి దీన్ని తొడుక్కోవాలి. ఇది మన బొడ్డు మీదికి సెంటర్కు రావాలి. ఇది వచ్చినాక దీన్ని మనకు ఎంతవరకు అయితే బెల్టు మనకు టైట్ ఉండాలనో అంతవరకు దీన్ని అమర్చుకొని మనం దీన్ని పెట్టుకోవాలి. మూడోది ఇది క్లిప్పులు. ఇది మనకు తాడు మోకు సెంటర్లో ఎక్కడైతే అంతదో ఫస్ట్ది ఇది సెంటర్లో వేయాలి. ఒక క్లిప్పు సెంటర్లో వేయాలి. రెండో క్లిప్పు దానికి జానెడు ఇచ్చిపెట్టి మళ్ళీ రెండో క్లిప్ వేయాలి. మూడోది ఇప్పుడు ఇది సెంటర్ వేసినాం. దీనికి మళ్ళా జానెడు తీసుకోవాలి. ఈ జానెడుకు మళ్ళీ ఇంకొకటి ఫిట్ చేసుకోవాలి. మళ్ళీ ఇదే జానెడుకు మళ్ళీ ఇంకొకటి వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇది మూడోది. నాలుగోది ఇది పగ్గం అనొచ్చు, తాడు అనొచ్చు, కార్బర్ అనొచ్చు. ఇది 22 క్వింటల్ల వెయిట్ ఆపుతుంది. ఇది 22 క్వింటళ్ళు అని అంటే 2200 కిలోలు వెయిట్ ఆపుతుంది. దీన్ని గ్రూపు అని అంటారు. కాబట్టి దీన్ని మనం ఇప్పుడు ఈ క్లిప్లో అయితే ఏవి ఫిట్ చేసినామో దానికి మనం ఇప్పుడు ఎట్లా చేయాలనో మేము చేసి చూపిస్తాం. దీన్ని లాకు అంటారు. లాకు అంటారు. ఇది 3500 కిలోల వెయిట్ ఆపుతుంది. ఈ ఒక్క లాకు. ఇవి బయట ఏం దొరకవు. దీన్ని మనం ఎక్కేటప్పుడు అది చేయాలి, దాన్ని కట్టుకోవాలి. తర్వాత ఆరోది ఇది గుజి. ఒకళ్ళ మనం జారినప్పుడు మనకు కింద ఈ గుజి అనేది కింద పడకుండా ఫస్ట్ మనం ఎక్కేటప్పుడే దీన్ని ఈ విధానంగా ఇది పెట్టాలి. ఇట్లా పెట్టి మనం కాలుకు కాక ఈ విధానంగా పెట్టుకుంటే ఇది కింద మనం తాడెక్కినా కానీ కింద పడకుండా ఉంటుంది. ఇది దీనికి పెట్టుకుంటే తాడెక్కినా కానీ కింద పడకుండా ఇది ఇట్లా పెట్టుకోవాలి. ఒకవేళ మనం జారినా కానీ ఇది కింద పడదు. ఇక ఈ గుజి కింద పడదు. ఒకవేళ మనము కింద జారినాక మళ్ళీ చూద్దాం మళ్ళీ మనం ఏ విధానంగా ఎక్కాలి, ఎట్లా ఎక్కాలి అనేది ఇప్పుడు మీకు మొత్తం దాన్ని ఫిట్ చేసి ఎక్కి మళ్ళా చూపిస్తాం. అది ముందుకు పెట్టు. ఇది ఎప్పుడైనా మనకు ఎంత టైట్ కావాలంటే దీన్ని గుంజుకోవాలి. దీన్ని ఇట్లా మీదకి పట్టుకుంటే ఇది టైట్ అవుతుంది.
దీన్ని నీకు ఎంతవరకు టైట్ ఉండాలో అంతవరకే గుంజుకోవాలి. ఇది గుంజుకొని ఇది ఎక్కువ చేసుకోవాలి. దీన్ని ఎక్కే పెట్టేటప్పుడు చూతా మనకు టైట్ ఉండాలనుకున్నట్టుంటే ఇంట్లో ఒక 4 ఏళ్ళు ఇట్లా జర టైట్ పట్టాలి, అంతవరకే ఉండాలి. మళ్ళీ దాన్ని అది చేయొద్దు. దీంట్లో చూతా అంతే, ఇది టైట్ ఉండాలి. ఇది బొడ్డు మీద సెంటర్ ఉండాలి. వెనక చూతా నీకు ఎక్కువ ఉన్నా తక్కువ ఉన్నా ఈ బెల్ట్ దీంట్లో పెట్టుకోవచ్చు. ఈ గార్డు పెట్టుకున్నావా? పెట్టుకోలేదు. ఓకే, పెట్టుకున్నావు కదా. ఓకే, దీని వెనకాల ఇక ముస్తాద్ బొంత కట్టుకో. ఫోటోలు పెట్టలేదా? ఫోటోలు పెట్టలేమని అన్న సందర్భం నమస్తే. నేను బయట ఒక గంట పడుతుంది, ఒక గంట పడుతుంది. రాగానే పంపిస్తా, ఖచ్చితంగా పంపిస్తాను. ఒక గంట మాట్లాడకుండా ఏం అన్న ఇందాక మీకు చెప్పినట్టు ముందుగా ఈ మల్క ముందుగా వేసాము. ఇప్పుడు ఈ తాడు అనేది కిందికి వెళ్ళి తీసుకోవాలి. ఈ తాడు ఎట్లా ఇది ఎట్లా ఇప్పుడు ఫస్ట్ మల్క అయితే వేసుకున్నావు కదా, ఇప్పుడు ఈ తాడు ఎట్లా పోయిందో దాని ప్రకారంగానే మళ్ళీ మనం తీయాలి. దాని ప్రకారంగానే వెళ్ళాక తీసినట్టే తీ. ఈ తాడు ఎట్లా వచ్చిందో దాని ప్రకారంగానే తీసుకో. మళ్ళీ మీదికి తీసుకో. గిన్నెకెళ్ళి అందులోకెళ్ళి నువ్వే ఓకే వచ్చిందా? నీ అంతలో నువ్వే వేసినావు కదా. ఇది నువ్వు వేసుకోవాల్సింది. ఈ మిగిలిన తాడుని ఏం చేయంటే ఇక ఇటు సైడ్కు ఇక నీకు ఇది పట్టించారు కదా, దీనికి ఇడ ఉత్తగా ముడి పెట్టుకో. దీని మందం ఉంచుకో, దీని మందం దీనికి అది చేసుకో. ఇక గుజ్జు పెట్టుకో. అది కాలుకు గుయ్యి ఊసిపోయినా కానీ కాలుకే ఉంటట్టుగా పట్టి దగ్గరకే ఉంటుంది. ఒక అంగ మీదకి వేసుకో. ఒక అంగ వేసుకొని తాడు దొడ్డున్నప్పుడు ఒక అంగ మీదకి వేసుకొని బుల్లెట్ పిడి వేసుకోవాలి. ఇప్పుడు ఈ లాక్ల దారం మెల్లగా వేసుకో. లాక్ ఉంది కదా ఇప్పుడు చెప్పిన లాక్లా ఇప్పుడు నీకు చెప్పినట్టుగా తాడంలో లాక్ వేసుకో. సరిపోతుంది. ఇది ఈ సైడ్ అనేది ఆ సైడ్ ఉండాలి. కడక్ అయిపోయింది. కొంచెం వెళ్ళిపోతున్నాం. ఇటు తిరిగి ఉంటారు.
లెఫ్ట్ సైడ్ తిరిగి ఇచ్చిపెట్టు. కొంచెం బ్యాక్ అన్న, కొంచెం బ్యాక్. ఎవరు ఇది? గుడ్లకొండ నీ పేరే పేరు? ఐలోన్ రాజు. ఇప్పుడు వీళ్ళు సేఫ్టీ మోకులు మీకు ఇచ్చారు కదా, ఎట్లా ఉన్నది ఇక్కడ మీకు ఎక్కుతా అంటే? ఇది చాలా కంఫర్ట్గానే ఉంది, ఎలాంటి ప్రమాదాలు లేకుండా, జారినా కానీ ఏం కాదు. ఇప్పుడు మీరు అందరికీ చెప్తారా ఎట్లా? మీరు మీకే ఉపయోగించుకుంటారా ఇది? అందరికీ చెప్తాం, గౌడ కులస్తులు అందరికీ, మాకు సభ్యులందరికీ చెప్తాం. మీకు ఎంతమంది ట్రైనింగ్ ఇచ్చారు ఇక్కడ? మాకు 4 వచ్చి ట్రైనింగ్ ఇచ్చారు, 5. 5 ఇచ్చారా? ఎన్ని రోజులు ఇచ్చారు, ఎన్ని గంటలు ఇచ్చారు? మాకు ఒక గంట ట్రైనింగ్ ఇచ్చారు. 3 గంటలు. 3 గంటలు ఇచ్చారా? మరి మీరు అంతా పర్ఫెక్ట్ ఎంతమంది అయ్యారు ఈ గ్రామంలో? మేము 21 మంది పర్ఫెక్ట్ అయినాం. ఇక వాళ్ళు లేకున్నా మీరు ఇతరులకు చెప్పగలుగుతారా? చెప్పగలుగుతాం. నా పేరు సంతోష్, మాది దేవరపల్లి మండలం రంభోజగూడెం. మేము కొద్ది రోజుల క్రితం నుంచి వెళ్ళి ట్రైనింగ్ తీసుకున్నాం. ట్రైనింగ్ తీసుకొని ప్రతి విలేజ్కి వెళ్ళి అందరి గౌడలకు చెప్పడం జరుగుతుంది. ఇగో ఈ క్లిప్ల నుంచి వచ్చేసి సెంటర్లో ఇక్కడ పెట్టుకున్నాం. ఇటు ఇంచలి జాన తీసుకొని ఇంకొకటి పిడి చేసుకున్నాం, ఇటు పిడి చేసుకున్నాం. పిడి చేసుకున్న తర్వాత ఇది రాక్ అంటారు, దీన్ని తాడు అంటారు, మన భాషలో వాడుక భాషలో పగ్గం అంటారు. ఇగో పిడి చేసుకున్న తర్వాత ఇందులోకి వెళ్ళి తీసుకోవాలి. ఇది మాత్రం ఈ కొంతం అనేది ఈ కొండి ఈ చలి దాటకూడదు. ఇది వేసుకున్న తర్వాత ఇక్కడ మనం మలకేసుకోవాలి. ఇక్కడ మలక మెయిన్, తాడు ఎక్కాలనుకున్నప్పుడు ఈ మలకేసి మెయిన్ అనమాట. బట్ ఈ మలక వచ్చేసి 8 ఆకారంలో రావాలి. పోయి 8 ఆకారం రావాలి. ఇంకొక మలక వస్తుంది, అది తాడి కాడ వేసి చూపెడతా.